గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. నేను అనుష. క్యాన్సర్ ఈ పేరు వింటేనే భయమేస్తుంది. మరి మనకు తెలిసిన వాళ్ళకే కాదు, పరిచయం లేని వాళ్ళైనా సరే పలానా వాళ్లకు క్యాన్సర్ వచ్చిందట అని తెలిసిందనుకోండి, ఎలా స్పందిస్తాం? క్యాన్సరా, పాపం కొన్నాళ్లన్నా బ్రతుకుతాడా, ట్రీట్మెంట్ చేయిస్తున్నారా, రేడియేషన్, కీమోథెరపీ ఇలా ఏవో ఉన్నాయిగా, వాటితో కొంతైనా ఫలితం ఉంటుందేమో తెలుసుకున్నారా? ఇలాంటి సందేహాలన్నీ ముందు మనకే వచ్చేస్తాయి. మరి పేషెంట్ పరిస్థితి ఏంటి? నాకు క్యాన్సర్ వచ్చింది, నేను బ్రతుకున్నంత కాలం మందులపైనే ఆధారపడి ఉండాల్సి వస్తుందేమో అని మదన పడుతూ ఉంటారు. వారి ఆయుష్ని వారే తగ్గించుకుంటూ ఉంటారు. కాస్త మనోనిబ్బరం చేసుకోండి. ట్రీట్మెంట్ తీసుకుంటూ మనకు కొంతకాలం వరకు ఏ బెడద లేదనుకొని అందరితో కలిసి నవ్వుతూ సమయాన్ని మర్చిపోండి. మీరు నిత్యాయుష్కులవుతారు. తల మెడ భాగాల్లో వచ్చే క్యాన్సర్ కు కారణాలేంటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ట్రీట్మెంట్ గురించి వివరించడానికి అపోలో హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ ఆంకాలజిస్ట్ అండ్ రేడియేషన్ థెరపిస్ట్, డైరెక్టర్, హెడ్ ఆఫ్ ద రేడియేషన్ ఆంకాలజీ ప్రొఫెసర్ డాక్టర్ పి విజయానంద్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. సో అసలు ఈ క్యాన్సర్ రావడానికి కారణాలు ఏంటి? ముఖ్యంగా మనకు తెలియని కారణాలు ఎన్ని ఉన్నా తెలిసిన కారణాల్లో ముఖ్యంగా మనం చెప్పుకోదలుచుకున్నది మన వరకు మనం ఎంతవరకు దాన్ని అవాయిడ్ చేసి క్యాన్సర్ రాకుండా చేసుకోవాలో అని తెలుసుకోవడానికి ముఖ్యంగా స్మోకింగ్ అండ్ చివింగ్ టొబాకో ఆర్ ప్రూవెన్ క్యాన్సర్ ఏజెంట్స్ అన్నమాట. అంటే WHO వాళ్ళు 30 years బ్యాకే ఈ టొబాకో మూలాన క్యాన్సర్ వచ్చే అవకాశం తప్పనిసరిగా ఉంది అని, ఇది జెనెటిక్ డ్యామేజ్ చేస్తుంది, దీని ద్వారా క్యాన్సర్ తప్పకుండా వస్తుందని నిర్ధారణ అయింది. అలాగే ఇప్పుడు ముఖ్యంగా 100 క్యాన్సర్లు మనము చూసినట్టయితే దాంట్లో 35% ఈ టొబాకో మూలానే వస్తాయి. అది టొబాకో చివింగ్ కానీ టొబాకో స్మోకింగ్ ద్వారా వచ్చే క్యాన్సర్లు ఆల్మోస్ట్ 33% అనమాట. అది కాకుండా మిగతా 33% ఆఫ్ ద క్యాన్సర్స్ మన మూలానే, అంటే మన డైలీ అలవాట్ల ప్రకారంగా వచ్చే క్యాన్సర్ అనమాట. ముఖ్యంగా చెప్పాలంటే మన తినడం, ఆహారంలో, తర్వాత నడవడికలో కొన్ని మార్పులు చేయగలిగితే మిగతా 35% క్యాన్సర్స్ని మనం ప్రివెంట్ చేయొచ్చు. సో ఈ రెండు కలిపితే, అంటే నడవడికలు కొంచెం జాగ్రత్తగా ఉండి స్మోకింగ్ అండ్ చివింగ్ టొబాకో ఒకవేళ మనం ప్రివెంట్ చేయగలిగితే 75% ఆఫ్ ద క్యాన్సర్స్ని మనం రాకుండా చూసుకోవచ్చు. సో ఈ దినచర్యలు అంటే ముఖ్యంగా ఎక్సర్సైజ్ అన్నమాట. అంటే ఈ 30 to 40 minutes ఎక్సర్సైజ్ ఒక చిన్నప్పటి నుంచి మనం అలవాటు చేసుకుంటే, రెగ్యులర్గా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయగలిగితే మనం క్యాన్సర్ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. అలాగే కూరగాయలు అంటే వెజిటబుల్స్ బాగా తినగలిగి ప్రతి మీల్లో మనము వెజిటేరియన్ అలవాటు చేసుకుంటే, ఒకవేళ నాన్ వెజ్ తిన్నా కూడా వెజిటబుల్ సాలాడ్ ద్వారా అది కూడా తింటే ఈ నాన్ వెజిటేరియన్లో ఉన్న కార్సినోజెన్స్ని కూడా ఈ వెజిటేరియన్ సాలాడ్ని నాశనం చేస్తుంది. కనుక వెజిటేరియన్ తప్పనిసరిగా మీరు అలవాటు చేసుకోవడం చాలా ముఖ్యం. అలాగే మన వాళ్ళకి పళ్ళు తినడం అలవాటు లేదు. చిన్నపిల్లలకి కూడా మనము ఈ పండ్లు అంటే ఎనీ సార్ట్ ఆఫ్ ఫ్రూట్, ఎనీ సీజనల్ ఫ్రూట్ మనం ప్రతి మీల్కి ఒక ఫ్రూట్ తినగలిగితే దాంట్లో కూడా ఎన్నో యాంటీ క్యాన్సర్ ఏజెంట్స్ ఉంటాయి. సో ఈ గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్, గ్రీనీ వెజిటబుల్స్, కలర్డ్ వెజిటబుల్స్, కలర్డ్ ఫ్రూట్స్లో పలు రకాల యాంటీ క్యాన్సర్ ఏజెంట్స్ ఉంటాయి. దీన్ని మైక్రో న్యూట్రియంట్స్ అంటాం. ఒకవేళ మీరు ఇది ప్రతిరోజు కూరగాయలు అండ్ పండ్లు తినగలిగితే మెజారిటీ ఆఫ్ ద క్యాన్సర్స్ మనం రాకుండా ప్రివెంట్ చేయడానికి వీలవుతుంది. అలాగే మీరు ఒబేసిటీ అంటే లావు కాకుండా క్యాలరీస్ ఎక్కువగా తీసుకొని, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తీసుకొని ఒళ్ళు పెంచడం మూలాన కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఒబేసిటీ రాకుండా కూడా మీరు ప్రివెంట్ చేయగలిగితే మీరు క్యాన్సర్ రాకుండా ప్రివెంట్ చేయడానికి వీలవుతుంది. సో ఇలాంటి చిన్నపాటి జాగ్రత్తలు మీరు తీసుకోగలిగితే మన తప్పనిసరిగా మనం క్యాన్సర్ రాకుండా ఆల్మోస్ట్ 70% ఆఫ్ ద క్యాన్సర్స్ రాకుండా చూసుకోవచ్చు. ఇంకా మన వాళ్ళలో ఎక్కువగా వంట రూపంలో మసాలాలు వేయడం కానీ, ఫ్రై చేయడం కానీ బాగా అలవాటు మన స్పెషల్లీ మన ఆంధ్రదేశంలో. సో ఇలాంటి ఫ్రైడ్ చీజ్ అంటే చికెన్ 65 లాంటివి ఎప్పుడోసారి తినడంలో తప్పులేదు. కానీ రోజు కూడా ఇంట్లో ఫ్రై చేస్తేనే టేస్ట్ బాగుంటుంది అనుకొని ప్రతిదాన్ని వేపుడుగా చేసి ఫ్రై చేసి తినడం అలవాటు మన వాళ్ళకి, అది తగ్గించమని నా విన్నపము. ఒకవేళ మీరు ఫ్రైడ్ ఫుడ్ తగ్గించేసి ఎక్కువ సాల్ట్, పికిల్స్ లాంటివి కూడా మీరు అవాయిడ్ చేయగలిగితే, మీడియాకర్ లెవెల్లో మీరు నూనెలు తక్కువేసి, మసాలాలు తక్కువేసి వేయగలిగితే మీకు ఆరోగ్యంగా ఉంటారు. క్యాన్సర్ రాకుండా ప్రివెంట్ చేయడానికి వీలవుతుంది. రైట్, ఒక కాల్ ఉన్నా సార్. వేణుగోపాల్ సూర్యాపేట నుంచి. వేణుగోపాల్ గారు మాట్లాడండి. సార్ నమస్తే సార్, నేను వేణుగోపాల్ సూర్యాపేట సార్. చెప్పండి వేణుగోపాల్ గారు.
సార్ మా బాబుకు 14 months అప్పుడు బ్లడ్ క్యాన్సర్ అటాక్ అయింది సార్. మ్మ్. చెప్పండి. సార్ బ్లడ్ క్యాన్సర్ ఏఎల్ఎల్ సార్ అది. ఆహా. సార్ ఇప్పుడు 2 years నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం సార్. 6 cycles అయిపోయినాయి సార్. మ్మ్. అయితే ఏఎల్ఎల్ అన్న చెప్పారు సార్. 14 months అప్పుడు అటాక్ అయింది సార్. ఓకే. అయితే సోమాజి కూడా తీసుకుంటున్నాం సరే సార్. ఇది ఎంతవరకు క్యూరబుల్ అంటారు? మళ్ళీ రిపీట్ అవుతుంది అంటారా, లేకపోతే మా తగు చర్యలు ఏం తీసుకోమంటారు? చిన్న వాళ్ళలో ఏఎల్ఎల్ అనేది చాలా కామన్గా చూస్తుంటాము. ఈ అక్యూట్ లుకీమియాలు ఏఎల్ఎల్ 95% ఛాన్సెస్ పూర్తిగా క్యూర్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ముఖ్యంగా ఇది 1.5 years ట్రీట్మెంట్ ఉంటుంది. దాని తర్వాత మెయింటెనెన్స్ ట్రీట్మెంట్ అని కొద్దిగా టాబ్లెట్స్ రూపంలో ఇస్తారు. దాని తర్వాత ఇంకేమీ ట్రీట్మెంట్ ఉండదు. వీళ్ళకి సుమారుగా 95% క్యూర్ అయిపోయిందని చెప్పొచ్చు. వీళ్ళకి ఓన్లీ 5% ఆఫ్ ద చిల్డ్రన్ మళ్ళీ తిరగబడే అవకాశం ఉంటుంది. మనం దాని గురించి ఆలోచించే అవసరం లేదు. వాళ్ళు దానికి తీసుకునే జాగ్రత్తలు కూడా ఏమీ అవసరం లేదు. బాబుని మామూలుగా పెంచండి. యథాప్రకారంగా స్కూల్కి వెళ్ళొచ్చు, ఆటలాడుకోవచ్చు. ప్రతి 3 monthsకి ఒకసారి డాక్టర్ని సంప్రదిస్తే సరిపోతుంది. ఆ 2 సంవత్సరాలు దాటిన తర్వాత మళ్ళీ జబ్బు వచ్చే అవకాశం అసలు ఉండదు. మామూలుగా మేము 2 years కంప్లీట్ అయిపోతే పిల్లల్లో పూర్తిగా క్యూర్ అయిపోయిందని నిర్ధారణ చేస్తాం. రైట్. ఇంకో కాల్ ఉన్నారు. సురేంద్ర నరసరావుపేట నుంచి. సురేంద్ర గారు మాట్లాడండి. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ మా అమ్మగారికి ఈ మెడ పైన ఒక నరం, ఆ నరం మీద ఒక చిన్న గడ్డలాగా వచ్చింది సార్. ఆ గడ్డ అది దాదాపు 1 year బ్యాక్ నుంచి ఆ గడ్డ అలానే ఉంది సార్. ఏదన్నా ఎక్కువ బరువు మోసినప్పుడు కానీ ఏదన్నా హెవీగా వర్క్ చేసినప్పుడు అది పెయిన్ వస్తుంది సార్ అక్కడ. అది పక్కన దగ్గరలో ఉన్న హాస్పిటల్లో చూపించుకుంటే వాళ్ళు టెస్ట్ చేయడానికి గుంటూరు వెళ్ళమని చెప్తే పలానా హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేస్తే అది ఏం కాదు, క్యాన్సర్ సంబంధించిందా ఏమి కాదు, నార్మల్ అనిచ్చేది. బట్ అది మెడిసిన్స్ వాడినా కూడా తగ్గుతుంది సార్. ఆ గడ్డ అలానే ఉంటుంది. అది ఏదన్నా మామూలుగా ఏదన్నా సర్జరీ చేసి తీద్దామంటే అది ఆ పెద్ద నరం మీద ఉంది. సో అది కొంచెం ప్రాబ్లం అయిద్దేమో, పర్లేదే తగ్గిపోద్ది అని అంటున్నారు సార్. సో అది నాకేమో మేబీ ఈ క్యాన్సర్ ట్యూమర్ సంబంధించిందేమో అని నాకు డౌట్ అని దాని గురించి చూసుకున్నాను సార్. మామూలుగా మెడ మీద కంతులు చాలా వస్తుంటాయి. చిన్నపాటి కంతులు కానీ, గుండ్రపు కంతులు కానీ, మధ్యలో కానీ, పక్క మెడ భాగంలో కానీ కంతులు వస్తూ ఉంటాయి. మీరు అది సింపుల్ టెస్ట్ ద్వారా మనం ఆ కంతి ఏమి కంతి అని తెలుసుకోవడానికి సులభంగా మనము తెలుసుకోవచ్చు. అల్ట్రాసౌండ్ స్కాన్ చేసి ఆ కంతి ఎక్కడి నుంచి వస్తుంది అని తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఇవి లింఫ్ గ్లాండ్స్, అంటే మామూలుగా గొంతులో ఇన్ఫెక్షన్, నోట్లో ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా ఈ మెడ మీద చిన్నపాటి కంతులు రావచ్చు. ఆ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ ఉన్నా కూడా ఆ కంతులు రావచ్చు. అలాగే మధ్యలో మెడ భాగంలో మధ్యలో వచ్చే కంతులు ముఖ్యంగా థైరాయిడ్ కంతులు ఉంటాయి. ఇవి మామూలుగా క్యాన్సర్ సంబంధించిన కంతులు కాకపోవచ్చు. ఇవి అలా ఉండిపోతాయి. ఏళ్ల తరబడి కూడా ఆ కంతులు అలానే ఉండొచ్చు. దానికి ఎలాంటి వైద్యము అవసరం లేదు. కానీ అది మామూలు కంత, థైరాయిడ్ కంత, క్యాన్సర్ కంత నిర్ధారణ చేసుకోవడం మంచిది. నిర్ధారణ అయిపోయిన తర్వాత క్యాన్సర్ లేదన్న తర్వాత మీరు నిశ్చింతగా ఉండొచ్చు. రైట్. ఇంకో కాల్ ఉన్నారు. సుబ్బారావు ఏలూరు నుంచి. సుబ్బారావు గారు మాట్లాడండి. హలో, చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. డాక్టర్ గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. డాక్టర్ గారు నాకు 2-3 years నుంచి హెడేక్ ఉంది సార్. దానికి 2 సార్లు సిటీ స్కాన్ చేయించాం సార్. ఓకే. దాంట్లో నార్మల్ అని వచ్చింది సార్. దానివల్ల ఎఫెక్ట్ ఏమి ఉండదు కదా సార్? ఏముండదండి, మీరు స్కాన్ చేయించుకున్నారు చాలు. ముఖ్యంగా ఇది మైగ్రేన్, అంటే మీ స్ట్రెస్ వల్ల, సరిగా నిద్ర పట్టకపోవడం వల్ల, సరైన టైంలో భోజనం చేయకుండా ఉండడం వల్ల ఇలాంటి హెడేక్స్ రావడం మామూలే. అది కాకుండా మీరు ఐసైట్ కూడా ఒకసారి టెస్ట్ చేయించుకోండి. ఇవి చేసుకున్న తర్వాత మీరు స్ట్రెస్ తగ్గించేసి సరైన కాలంలో భోంచేసి సరైన టైంలో పడుకొని ఉంటే తప్పనిసరిగా మీకు తలనొప్పి తగ్గిపోతుందండి. రైట్. అదేవిధంగా ఇంతకుముందు తల, మెడ ఇట్లా అన్ని పార్ట్స్లో క్యాన్సర్ అని చెప్తున్నారు. అసలు క్యాన్సర్ ఎన్ని రకాలుగా ఉంటుంది? ప్రతి ఏరియాలో, అంటే మీకు మామూలుగా గోళ్ళకి, వెంట్రుకలకు తప్ప ప్రతి భాగంలో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందమ్మా. అంటే తలలో, బ్రెయిన్లో రావచ్చు, కంటి క్యాన్సర్ రావచ్చు, అలాగే నోట్లో క్యాన్సర్ రావచ్చు, ముక్కులో క్యాన్సర్ రావచ్చు. ప్రతి భాగంలో థ్రోట్ క్యాన్సర్ అంటాము, స్వరపేటిక క్యాన్సర్ అంటాము, ఫుడ్ పైప్ క్యాన్సర్ రావచ్చు, లంగ్స్లో క్యాన్సర్ రావచ్చు, రొమ్ములో క్యాన్సర్ రావచ్చు, అలాగే కడుపులో ఉన్న అవయవాలన్నిటికీ క్యాన్సర్ రావచ్చు. సో ఎక్కడికైనా, అంటే మజిల్స్కి అండ్ బోన్స్ కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. పర్టికులర్గా తల, మెడ భాగాల్లో వచ్చే క్యాన్సర్ని ఎలా ఐడెంటిఫై చేస్తాం మనం?
ముఖ్యంగా హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ అంటామమ్మా. దీని హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ అంటే క్యాన్సర్స్ నోట్లో త్రోట్లో వచ్చే క్యాన్సర్స్ని హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ అంటాం. మన భారతదేశంలో ఇది చాలా కామన్గా చూస్తుంటాము. మిగతా దేశాల్లో కంటే మన దేశంలో ఎక్కువగా ఉంది. ముఖ్యంగా దీనికి కారణము నోట్లో చివింగ్ టొబాకో మూలాన వచ్చే క్యాన్సర్స్ ఇవి. నోట్లో పాన్ పెట్టుకొని జర్దా పెట్టుకొని రాత్రంతా పడుకొని అలా ఉండే వాళ్ళకి చాలా చాలా కామన్గా ఈ క్యాన్సర్స్ వస్తుంటాయి. సో దీన్ని ఓరల్ క్యాన్సర్స్ అంటాము. అది క్రమంగా మన నోట్లో జాలం అంటే లిక్విడ్ సొల్యూషన్స్ మామూలుగా వస్తుంటాయి. అది డ్రై అయిపోయి నోరంతా డ్రై అయిపోయి సెక్రీషన్స్ రాకుండా నోరు తెరవడానికి కూడా వీలు కాకుండా ఇలాంటి సూచనలు మొదలయ్యి చిన్నగా పుండుతో స్టార్ట్ అయిపోయి అల్సర్ క్యాన్సర్గా మారి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో దీనికి అంతటికీ ముఖ్యమైన కారణము టొబాకో చివింగ్. టొబాకో కాకుండా నోట్లో వచ్చే క్యాన్సర్స్ మామూలుగా దంతాలు ఒకవైపు తిరిగి ఉండడం మూలన అది అవుట్ సైడ్ తిరిగినప్పుడు చీ క్యాన్సర్స్ రావడము, అది ఇంటర్నల్గా తిరిగినప్పుడు కంటిన్యూస్గా టంగ్కి రబ్ చేస్తూ అక్కడ చిన్నపాటి అల్సర్ వచ్చి అది క్యాన్సర్గా మారడం జరుగుతుంది. సో దానికి ముఖ్యంగా మనం నోరు శుభ్రంగా పెట్టుకొని దంతాలు ఏమన్నా రబ్ చేస్తున్న ఒక సైడ్ తిరిగి ఉండి మీకు ఇంజురీ చేస్తున్నప్పుడు దంతాల డాక్టర్ దగ్గరికి వెళ్ళి దాన్ని రబ్బింగో లేకపోతే దాన్ని స్ట్రేట్ చేయడమో లాంటివి చేసుకోవడం చాలా ముఖ్యం. సో ఇవి జాగ్రత్తలు తీసుకుంటే మనకు నోటి క్యాన్సర్స్ రాకుండా ఉంటుంది. అలాగే థ్రోట్ క్యాన్సర్స్ కూడా మామూలుగా ఎక్కువ మాట్లాడే వాళ్ళకి, ఎక్కువ అరిసే వాళ్ళకి, పొలిటీషియన్స్కి, సింగర్స్కి స్వరపేటిక క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో వాళ్ళకి కూడా టొబాకో చేసిన వాళ్ళకి ఛాన్సెస్ ఆర్ ఆల్మోస్ట్ 60 to 70%. టొబాకో స్మోక్ చేయకుండా తినకుండా వచ్చే వాళ్ళకేమో ఎక్కువ మాట్లాడి వాయిస్ అబ్యూస్ వాళ్ళకి వచ్చే వోకల్ కార్డ్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ వోకల్ కార్డ్ క్యాన్సర్స్ మామూలుగా 90 to 95% క్యూర్ అయ్యే క్యాన్సర్స్. ఒకవేళ మీరు మాట్లాడుతూ గొంతు బొంగురు పోయినప్పుడు, మీరు మామూలుగా జలుబు చేసినప్పుడు కూడా గొంతు బొంగురు పోతుంది. అది కాకుండా 2 వారాలు 3 వారాల వరకు గొంతు బొంగురు తగ్గకపోతే తప్పనిసరిగా డాక్టర్ని సంప్రదించాలి. సింపుల్ లైట్ ఎగ్జామినేషన్ చేసి ఆ గొంతు స్వరపేటికలో ఏమైనా ట్యూమర్ ఉందా లేదా తెలుసుకుంటాము. దాన్ని సులభమైన ట్రీట్మెంట్తో మనం క్యూర్ చేయడానికి వీలవుతుంది. రైట్, ఇంకో కాల్ ఉన్నారు. రమణి గుంటూరు నుంచి. రమణి గారు మాట్లాడండి. నమస్తే అండి. నమస్కారం అమ్మా. డాక్టర్ గారు, నాకు 35 years అండి. బ్రెస్ట్ క్యాన్సర్ అని డయాగ్నోస్ అయింది. అయితే చాలా ఇనిషియల్ స్టేజ్ అని చెప్పారు. ఆపరేషన్ అయిపోయింది, రేడియేషన్ కూడా 15 days అయిపోయింది. ఆ తర్వాత హార్మోనల్ థెరపీ అని చేస్తున్నారు. హార్మోనల్ థెరపీ నెక్స్ట్ 5 years తీసుకోవాలి అని చెప్పారు. దాంట్లో నాకు తెలుసుకోవాలనుకుంటున్నాను, అసలు రీజన్స్ ఏముంటాయి బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి అనేది అర్థం కనిపించింది. ఇప్పుడు మీరు చెప్తున్న దానిలో చూసినా కూడా మీరు చెప్పిన 35% మొదటి 35% లో నేను లేను, సెకండ్ 35% లో కూడా నేను లేను. వేరే ఇంకా ఎలాంటి కారణాలు ఉంటాయి అనేది ఒకటండి. ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అనేది ఒకటి. ప్లస్ రీఅక్కరెన్స్ ఛాన్సెస్ ఎంత ఉంటాయి? నాకు చాలా ప్రిలిమినరీ స్టేజ్ అన్నారు, 1.5 centimeters ట్యూమర్ అని చెప్పారు. అలాంటప్పుడు రీఅక్కరెన్స్ జరగకుండా ఉండటానికి అవకాశాలు ఎంత ఉంటాయి అనేది తెలుసుకోవాలని అనుకుంటున్నాను. చాలా ఇంటెలిజెంట్ క్వశ్చన్ వేశారమ్మా. ముఖ్యంగా నేను చెప్పిన కారణాల్లో, క్యాన్సర్ సంబంధించిన కారణాల్లో ఈ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్, థ్రోట్ క్యాన్సర్స్, లంగ్ క్యాన్సర్, తర్వాత అవయవాల క్యాన్సర్స్, అబ్డామినల్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అది కాకుండా రొమ్ము క్యాన్సర్స్ రావడానికి కారణాలు ముఖ్యంగా చిన్నప్పటి నుంచి అమ్మాయిలు సరిగా ఎక్సర్సైజ్ చేయకుండా మెన్స్ట్రల్ సైకిల్ మామూలుగా 12, 13 years, 14 years వచ్చే అమ్మాయిలకి 9 years ప్రాంతాల్లోనే మెన్స్ట్రల్ సైకిల్ రావడము ఈ మధ్య చాలా తరచుగా చూస్తున్నాము. ఎర్లీ మెనార్కీ రావడం అంటే మెన్స్ట్రల్ సైకిల్ తొందరగా స్టార్ట్ కావడము, అలాగే లేట్ మెనోపాజ్ అంటే మెనోపాజ్ వస్తుందేమో, నా అవయవాలు క్షీణించుకుపోతాయేమో, నా అందం తగ్గిపోతుందేమో అని చాలామంది లేడీస్ 40-45 years వాళ్ళు ఈ హార్మోన్స్ ట్రీట్మెంట్స్ తీసుకొని దాన్ని మెనోపాజ్ని పోస్ట్పోన్ చేయడం జరుగుతుంది ఇలాంటి వాళ్ళకి. అలాగే పెళ్లి చేసుకోవడం కూడా చాలా లేట్గా పెళ్లి చేసుకోవడం ఇటీవల మనం చూస్తున్నాం. 30 ఏళ్ల వరకు అమ్మాయిలు పెళ్లి చేసుకోకుండా 35 ఏళ్ళు 40 ఏళ్ల వరకు పిల్లలు కనకుండా ఉన్న వాళ్ళకి ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ద్వారా అవి రిపీటెడ్గా బ్రెస్ట్ మీద అటాక్ చేస్తూ ఈ ఎర్లీ బ్రెస్ట్ క్యాన్సర్స్ యంగర్ ఏజ్ లూప్లో రావడం ఈ మధ్యలో చూస్తున్నాం. దిస్ ఇస్ వెరీ వెరీ అన్ఫార్చునేట్. ముఖ్యంగా పెళ్లి లేట్గా చేసుకొని పిల్లలను లేట్గా కనడం మూలాన, ఎర్లీ మెనార్కీ మూలాన ఈ అమ్మాయిలకి తొందర ఏజ్లో, ఇప్పుడు మీకు 35 yearsలో బ్రెస్ట్ క్యాన్సర్ రావడం చాలా దురదృష్టము. అలాగే ఇటీవల మేము 25-26 years అమ్మాయిలకు కూడా బ్రెస్ట్ క్యాన్సర్ రావడం చూస్తున్నాం.
సో దాన్ని పోస్ట్పోన్ చేయాలి, రాకుండా చేయాలి అంటే చిన్నప్పటి నుంచి ఎక్సర్సైజ్ చేయడము, మెన్స్ట్రేషన్ని పోస్ట్పోన్ చేయడము, 22 ఇయర్స్ లోపు పెళ్లి చేసుకోవడము, 29 ఇయర్స్ లోపు ఫస్ట్ ప్రెగ్నెన్సీ చేయడము, ఇవి చేయగలిగితే తప్పనిసరిగా మీరు బ్రెస్ట్ క్యాన్సర్ ప్రివెంట్ చేయడానికి వీలవుతుంది. అలాగే మీరు ఇంకో క్వశ్చన్ అడిగారు, మీకు మళ్ళీ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందా, రికరెన్స్ వచ్చే అవకాశం ఉంటుందా? అది వచ్చే అవకాశం చాలా తక్కువ అమ్మా. మీరు దాని గురించి పూర్తిగా మర్చిపోయి నార్మల్ లైఫ్ లీడ్ చేస్తూ పాజిటివ్ థింకింగ్తో యథాప్రకారంగా నార్మల్ లైఫ్ లీడ్ చేయడం మంచిది. ప్రతి 3 నెలలు ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ 2 ఇయర్స్ వరకు క్లినికల్ ఎగ్జామినేషన్, మీకు ఎలాంటి టెస్ట్లు అవసరం లేదు, డాక్టర్ పరీక్ష చేస్తే సరిపోతుంది. రైట్. ఏబిఎన్ క్లినిక్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. పాలిటిక్స్, బిజినెస్, స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంట్, రంగం ఏదైనా దుమ్మురేపే దమ్మున్న ఛానల్ అని నిరూపించుకుంది మీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. ఎడ్యుకేషన్ లో సైతం ఎంగిస్తాన్ ప్రోగ్రామ్ తో యువ కెరటాల్ని ఉర్రూతలూగించిన ఏబిఎన్ ఇప్పుడు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కోసం మరో సరికొత్త ఛాలెంజింగ్ కాన్సెప్ట్ తో మీ ముందుకొస్తోంది. ఏబిఎన్ ప్రౌడ్లీ ప్రెజెంట్స్ టెక్నో ఛాలెంజ్. మీ క్రియేటివ్ ఐడియాస్ ని బయట పెట్టండి, మా జ్యూరీ మెంబర్స్ తో దమ్మున్న స్టూడెంట్స్ అని నిరూపించుకోండి. హరి అప్. ఫర్ మోర్ డీటెయిల్స్ విజిట్ www.abnajtechnochallenge.com in association with Tharuni Media. ఫిర్ క్యా సోచ్తే హై, దున్నేయండి, దుమ్మురేపండి. మీరు ఏం చేస్తే మీ అమూల్యమైన ఆరోగ్యం తిరిగి వస్తుంది? వైసీపీలో అంతర్యుద్ధం మొదలైందా? పార్టీలో ఫ్యామిలీలో పెరిగిన కుమ్ములాటలు, జగన్ ఒంటెద్దు పోకడలపై భగ్గుమన్న అసంతృప్తి, నమ్ముకున్న వారిని నట్టేట ముంచారని ఆగ్రహం, అధినేత తలనొప్పిగా మారిన టికెట్ల కేటాయింపు, టికెట్ల ఉచ్చు స్పెషల్ స్టోరీ రాత్రి 8 గంటల న్యూస్ లో. ధూళిమేఘం ఎలా కదిలింది, నగరాలను అదెలా కప్పేసింది, జనమంతా ఎందుకు చనిపోయారు, మానవ శిలాజాల మర్మమేమిటి, కంకాళాలు చెబుతున్న కథేమిటి, పుర్రె ఉంటే పాత రూపం వస్తుందా? శిలాజ నగరం చూడండి రాత్రి 10 గంటలకు ఏబిఎన్ అన్వేషణలో. వెల్కమ్ బ్యాక్. ఇంకో కాలర్ లైన్ లో ఉన్నారు, సన్నీ నెల్లూరు నుంచి. సన్నీ గారు మాట్లాడండి. సార్ నమస్తే అండి. నమస్తే సార్, మా ఫాదర్కి 2001లో ఇట్లా బ్లాడర్ లో క్యాన్సర్ ఉండేదండి. క్యాన్సర్ కన్ఫర్మ్ అయింది. అది చెప్పండి. అది తర్వాత ఆపరేట్ చేశారండి. దానికి క్రిస్టోస్కోపీ మెథడ్ లో ఆపరేషన్ చేశారు తనకి. అది మళ్ళీ సెకండ్ టైం కూడా 2011లో వచ్చిందండి. మళ్ళీ తను ప్రాపర్ గా కీమోథెరపీ అనేది తీసుకోలేదు, మెడిసిన్స్ కూడా ప్రాపర్ గా యూజ్ చేయలేదండి. తనకి ఆంకోబేసిజీ అనేది వ్యాక్సిన్ ఒకటి తను ఒక 5 వెసెల్స్ రాయించారండి డాక్టర్ గారు. అవును. అది సరిగా యూజ్ చేయలేదు, ఒక 2 వెసెల్స్ మాత్రం యూజ్ చేశాడు. తర్వాత 3 యూజ్ చేయలేదండి. ట్రీట్మెంట్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటండి? మామూలుగా యూరినరీ బ్లాడర్ లో వచ్చే క్యాన్సర్స్ చాలా ఒక పూతలాగా, కాలీఫ్లవర్ లాగా వస్తూ ఉంటాయి. దాన్ని మామూలుగా సిస్టోస్కోపీ ద్వారా ఇట్లా క్యూరేటేజ్ చేస్తాం. యూట్రస్ లో క్యూరేట్ చేసినట్టు, డిఎన్సీ చేసినట్టు బ్లాడర్ లో కూడా క్యూరేటేజ్ చేసి దాన్ని స్కూప్ అవుట్ చేసి పడేస్తుంటాం. అది తర్వాత కూడా మళ్ళీ రెగ్యులర్ గా మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. 2 ఏళ్లలో 3 ఏళ్లలో మళ్ళీ చిన్న చిన్న పూతలు రావడము ఆ బ్లాడర్ లోపల వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాంటి ట్రీట్మెంటే ఇస్తూ మధ్యలో రికరెంట్గా వస్తున్నప్పుడు ఈ బీసీజీ ఇంజెక్షన్స్ మీరు అన్నట్టు ఆ ఇంజెక్షన్స్ ఇంట్రావెసైకల్ కీమోథెరపీ లాంటివి చేస్తుంటాం. ఒకవేళ ఆ ట్యూమర్ డీప్గా వెళ్ళిపోయి మజిల్ ఇన్ఫిల్ట్రేషన్ ఉన్నప్పుడు తప్పనిసరిగా దాన్ని మేజర్ సర్జరీ చేసి ఆ యూరినరీ బ్లాడర్ మొత్తం తీయడం అనేది జరుగుతుంది. లేదా ఇటీవల రేడియేషన్ ట్రీట్మెంట్ కూడా ఒక ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్గా యూరినరీ బ్లాడర్ను తీయకుండానే రేడియేషన్ ద్వారా క్యాన్సర్ని కంట్రోల్ చేయడానికి వీలవుతుంది. సో ఈ సూపర్ఫిషియల్గా ఉన్న ట్యూమర్స్ని మాత్రము లోపల నుంచి తీసేసి బీసీజీ ఇంజెక్షన్స్ ద్వారా దాన్ని కంట్రోల్ చేయడానికి వీలవుతుంది. అది మరీ వచ్చే అవకాశం ఉంటుంది, బట్ దాంతో ఏమీ ప్రాణాపాయం ఉండదు. రైట్. ఇంకో కాల్ ఉన్నారు, సంపత్రావు ఏలూరు నుంచి. సంపత్రావు గారు మాట్లాడండి.
అంటే నా పేరు సంవత్సరం అండి, ఏలూరు నుంచి చేస్తున్నాను. అది ఫస్ట్ అంటే ఎక్కువ సిగరెట్లు తాగడం వల్ల కొద్దిగా మనిషికి ఇల్లు అయింది వీక్. దానికి క్యాన్సర్ కి మందులు వచ్చే ఏవైనా ఉంటాయి కదా, క్యాన్సర్ కి వచ్చే ప్రాబ్లం ఏంటుంటుంది? సంపత్ గారు మీ క్వశ్చన్ డైరెక్ట్ గా అడగండి, క్వశ్చన్ మళ్ళీ అడగండి, రిపీట్ చేయండి. క్యాన్సర్ కి మందులు వచ్చిన లక్షణాలు ఉంటాయి కదండి, అంటే అతను చెప్పండి. క్యాన్సర్ వచ్చే ముందు లక్షణాలు ఉంటాయి కదండి, ఆ లక్షణాలు ఏమేమి వస్తున్నాయి? క్యాన్సర్ కి ముందు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? క్యాన్సర్ కి వార్నింగ్ సిగ్నల్స్ అని ప్రతి దగ్గర మేము అడ్వర్టైజ్ చేస్తుంటాము. దాంట్లో కాషన్ అంటాము. నోట్లో ఎలాంటి అల్సర్స్ కానీ, అల్సర్స్ ఒకవేళ 3 వారాల మినహా 3 వారాల తర్వాత కూడా మీకు నోట్లో పుండ్లు కనిపించినప్పుడు దాన్ని తప్పనిసరిగా మీరు డాక్టర్ని సంప్రదించాలి. అలాగే మింగడం ఇబ్బంది అయినప్పుడు, మామూలుగా టాన్సిల్ ఇన్ఫెక్షన్ కానీ థ్రోట్ ఇన్ఫెక్షన్తో మింగడం ఇబ్బంది అవుతుంది, అది తగ్గకుండా 2 వారాల తర్వాత కూడా మీకు నోట్లో మింగడం ఇబ్బంది అయినప్పుడు తప్పనిసరిగా డాక్టర్ని సంప్రదించాలి. అలాగే హోర్స్నెస్ ఆఫ్ వాయిస్, మాటలో మార్పు వచ్చినప్పుడు, మామూలు ఇన్ఫెక్షన్ ద్వారా జలుబు చేసినప్పుడు కూడా మాటలో మార్పు రావచ్చు. అది తగ్గనప్పుడు 2 వారాల తర్వాత కూడా తగ్గకపోతే తప్పనిసరిగా మీరు డాక్టర్ని సంప్రదించాలి. అలాగే బాడీలో ఎక్కడైనా కంతులు ఏర్పడినా, ఆ కంతులు నొప్పి లేకున్నా కూడా క్యాన్సర్ ఉండే అవకాశం ఉంటుంది. ముందుగా క్యాన్సర్ కంతులు ఎప్పుడు నొప్పితో రావు, నొప్పి లేకుండానే ఉంటాయి. దాన్ని మీరు క్యాన్సర్ కాదు అని నిర్ధారణ చేయించడానికి చిన్నపాటి పరీక్షలు చేసుకోవడం ముఖ్యం. దాన్ని నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు. సో అలాగే మోషన్స్ రావడం కానీ, లూజ్ మోషన్స్ రావడం కానీ, కాన్స్టిపేషన్ ఉండడం కానీ, మామూలుగా లూజ్ మోషన్స్ రావడము, ఏదో తింటే రావడము జరుగుతూ ఉంటుంది. కానీ రెగ్యులర్గా 2-3 వీక్స్ వరకు లూజ్ మోషన్స్ రావడము పోవడం జరుగుతుంటే తప్పనిసరిగా మీరు అది ఇంటెస్టైన్స్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. మీరు డాక్టర్ని సంప్రదించడము ముఖ్యము. అలాగే మోషన్ సరిగా రాకపోవడం కూడా చాలామందికి జరుగుతుంటుంది, అది కాన్స్టిపేషన్ అంటాము. అలాంటివి కూడా ఎర్లీ క్యాన్సర్ సూచనలు కావచ్చు. దానికి కూడా చిన్నపాటి పరీక్షలు చేసి దాన్ని నిర్ధారణ చేసుకోవడము చాలా ముఖ్యము. సో ఇలాంటి సూచనలు కనిపించినప్పుడు మీరు తప్పనిగా డాక్టర్ని కలవడం చాలా ముఖ్యం. రైట్. అదే విధంగా చాలా మందికి కూడా క్యాన్సర్ వస్తే తగ్గదు అన్న ఒక అపోహ ఉంది. సో క్యాన్సర్ ట్రీట్మెంట్ వల్ల క్యాన్సర్ని ఎంతవరకు మనం రెడ్యూస్ చేయగలుగుతాం? అది చాలా గర్వంగా చెప్పగలనమ్మా. ఇటీవల మేము ఆల్మోస్ట్ 70% అంటే 10 మంది క్యాన్సర్ పేషెంట్స్ నా దగ్గరికి వస్తే దాంట్లో 7 మందికి తప్పనిసరిగా క్యూర్ చేస్తారని ధైర్యంగా చెప్పగలను. దాంట్లో మిగతా 3 ఎందుకు చేయలేకపోతున్నాను అంటే, దాంట్లో ముఖ్యంగా వాళ్ళు అడ్వాన్స్ స్టేజ్లో వచ్చి ఆల్రెడీ స్టేజ్ 4లో అంటే స్ప్రెడ్ అయిపోయి ఒక జబ్బు లంగ్స్లోంచి మొదలై అది ఎముకలకి బ్రెయిన్కి స్ప్రెడ్ అయిన వాళ్ళకి మనం క్యూర్ చేయడం చాలా కష్టము. సో తొలి దశలో మీరు రాగలిగితే స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 వరకు మనం ఇటీవల పూర్తిగా క్యూర్ చేయడానికి వీలవుతుంది. క్యూర్ అంటే పూర్తిగా నిర్మూలం అవడం అనమాట. అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయి తను యథాప్రకారంగా నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి వీలవుతుంది. రైట్. ఇంకో కాల్ ఉన్నారు, దేవేందర్ కర్నూలు నుంచి. దేవేందర్ గారు మాట్లాడండి. హలో. నమస్తే సార్. చెప్పండి. నాకు ఇంతకుముందు గొంతుకు ట్రీట్మెంట్ అయింది సార్, క్యాన్సర్ కి. రైట్ సైడ్ చిన్నపాటి గడ్డం సార్, అలాగే ఉంది. నా వయసు 30 సంవత్సరాలు సార్. మీకు గొంతు క్యాన్సర్ వచ్చింది, దానికి ట్రీట్మెంట్ అయిపోయింది, ఇంకా మీకు గొంతు మీద కంతి అలానే ఉంది? చిన్నపాటిగా ఉంది సార్ రైట్ సైడ్ లా. ఓకే. సో మీరు దాన్ని మీరు వైద్యం చేసిన డాక్టర్ని సంప్రదిస్తే సరిపోతుంది. ఆ చిన్నపాటి కంతి అంటే ఆపరేషన్ చేసిన దగ్గర స్కార్ కానీ, మామూలుగా గట్టిపడడం కానీ ఒక కంతిలా మీకు కనపడవచ్చు. డాక్టర్ గారు చూసిన తర్వాత దాన్ని మీరు చెప్పొచ్చు అది ఏమైనా జబ్బుకు సంబంధించిందా, లేదా మామూలుగా పోస్ట్ ఆపరేటివ్ అంటే సర్జరీ చేసిన తర్వాత ఆ స్కార్ మూలన అక్కడ గట్టిపడడం కానీ జరగవచ్చు. అంతకు మినహా ఏముండదండి. రైట్. అదేవిధంగా క్యాన్సర్ వస్తుందని భయపడే వాళ్ళు కానివ్వండి, లేదా క్యాన్సర్తో బాధపడే పేషెంట్స్కి కానివ్వండి, మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? అంటే క్యాన్సర్పై అవగాహన అనేది అవసరం, సో దాని గురించి ఏం చెప్తారు? మామూలుగా చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు స్పెషల్గా గృహిణీలు కానీ తన ఇంటి పనులతో ఇన్వాల్వ్ అయిపోయి, అలాగే మగవాళ్ళు ఎంత సంపాదించాలి, ఎక్కడ పని చేయాలి అనే ఆలోచనలో చిన్నపాటి సూచనలు, హింట్స్ వస్తుంటాయి మన బాడీలో. అవి దాన్ని నెగ్లెక్ట్ చేసి ఏముంటుందిలే వదిలేసి, ఏదో కంతి కనిపిస్తుంది, మింగడం ఇబ్బంది అవుతుంది, కొన్ని సూచనలు తప్పనిసరిగా ప్రతి మనిషికి వస్తుంటాయి. దాన్ని నిర్లక్ష్యం చేసి, ఇవాళ ఒక అమ్మాయిని చూశాను, 6 నెలల కింద చిన్న కంతి కనిపించింది రొమ్ములో, అది ఏమీ నొప్పి లేదులే, దానిదేమవుతుందిలే అని అలా వదిలేసింది. ఇప్పుడు అది పెద్దగా అయిపోయి నొప్పిగా వచ్చిన తర్వాతనే అమ్మాయి నా దగ్గరికి వచ్చింది. సో ఇలాంటి
ఏమంటారు మనము నిర్లక్ష్యం చేయడము చాలా చాలా ఇంపార్టెంట్. మనము అవాయిడ్ చేయాలి. క్యాన్సర్ అనేది మనకు ఎందుకు వస్తుంది, ఎవరికో వస్తుంది అనే ఆలోచనలో ఇటీవల ఉంది. 10 మందిలో ఒకరికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. క్యాన్సర్ ఇన్సిడెన్స్ రోజు రోజుకు పెరుగుతూ ఉంది. నాకు ఎందుకు వస్తుంది అనే ఆలోచన లేకుండా ఇది క్యాన్సర్ ఉందేమో అన్న అనుమానంతో ప్రతిసారి ఏ అనుమానం వచ్చినా కూడా చిన్నపాటి పరీక్ష చేయించుకొని మనం అది తొలి దశలో కనుక్కోగలిగితే చిన్న ట్రీట్మెంట్తోనే మనము ఆ క్యూర్ చేయడానికి వీలవుతుంది. సో అది క్యాన్సర్ కాకపోవచ్చు కూడా అట్లీస్ట్, బట్ ఒకవేళ క్యాన్సర్ అవుతే మనం తొలి దశలో కనుక్కోవడం అవుతాం. సో దాన్ని నిర్లక్ష్యం చేసి పెద్దగా ఇందాక వెయిట్ చేసి అది నొప్పి పెట్టి బాధ ఎక్కువైన తర్వాత డాక్టర్ని సంప్రదించడము చాలా చాలా తప్పు అని నా అభిప్రాయం. రైట్ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సజెషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ ఏబిఎన్ క్లినిక్. కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. వి రిపోర్ట్, యూ డిసైడ్.